నమస్కారం. తక్కువ మూలధనంతో సంపదను ఎలా సృష్టించవచ్చు, ముఖ్యంగా ఒక చిన్న పోర్ట్ఫోలియోను ఎలా పెంచుకోవచ్చు అనే దానిపై రూపొందించిన ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం కవర్డ్ కాల్స్ అనే ఒక అద్భుతమైన వ్యూహాన్ని ఉపయోగించి చిన్న స్థాయి నుంచి ఆర్థిక స్వేచ్ఛ వైపు ఎలా అడుగులు వేయవచ్చో నేర్చుకోబోతున్నాం. పెద్దగా పెట్టుబడి లేకపోయినా సరే, క్రమశిక్షణ, సరైన వ్యూహం ఉంటే మార్కెట్లో ఎలా నిలదొక్కుకోవచ్చో తెలుసుకోవడానికి ఇదొక బెస్ట్ మాస్టర్ క్లాస్ లాగా పనిచేస్తుంది. ఎలాంటి గందరగోళం లేకుండా నేరుగా అసలు విషయాల్లోకి వెళ్ళిపోదాం. ఈ సెషన్లో మనం ముందుకు వెళ్లే కొద్దీ ప్రధానంగా 4 దశలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే 1. ప్రారంభ పునాది, 2. చిన్న ఖాతా అవరోధం, 3. వ్యూహాత్మక మార్పు, మరియు 4. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి అవసరమైన బ్లూప్రింట్. సరే, మొదటి దశతో మొదలు పెడదాం. అదే ప్రారంభ పునాది. అసలు బేస్లైన్ వ్యూహాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? సరే, ఈ వివరాల్లోకి వెళ్దాం. $5,000. మన కేస్ స్టడీకి ఇది ప్రారంభ డిపాజిట్. వినడానికి చిన్న మొత్తమే అనిపించవచ్చు, కానీ లక్షల కొద్దీ డబ్బు లేకుండా కూడా మార్కెట్లో ఎలా ప్రవేశించవచ్చో ఇది స్పష్టంగా సూచిస్తుంది. ఒక చిన్న అకౌంటును స్థాపించడానికి, దాని ద్వారా కవర్డ్ కాల్స్ చేయడం ప్రారంభించడానికి ఈ $5,000 ఒక పటిష్టమైన పునాదిగా పనిచేస్తాయి. అయితే ఈ చిన్న అకౌంట్ను వేగంగా పెంచడానికి మనకొక పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్ అవసరం. అదేమిటంటే $5,000 ప్రారంభ మూలధనంతో పాటుగా ప్రతి వారం $200 ఎట్టి పరిస్థితుల్లోనూ స్థిరంగా డిపాజిట్ చేస్తూ వెళ్లడం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రారంభంలో మూలధనం తక్కువగా ఉంటుంది కాబట్టి. దానికి తోడు కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే ఆప్షన్స్ ప్రీమియంల నుండి ప్రతి నెల 2 నుండి 6% రాబడి సాధించడం మన లక్ష్యం. ఈ స్థిరమైన పొదుపు, ఆప్షన్స్ ప్రీమియంల కలయిక ఎంత వేగంగా ఆర్థిక వృద్ధికి దారితీస్తుందో మనమిక్కడ గమనించవచ్చు. మరియు ఇది అద్భుతంగా వివరిస్తుందేమిటంటే, మనం మాట్లాడుకున్న థియరీ వాస్తవంలో ఎలా పనిచేస్తుందో ఈ డేటా నిరూపిస్తోంది. దాదాపు 9 నెలల వ్యవధిలో మొత్తం $12,650 డిపాజిట్ చేస్తే పోర్ట్ఫోలియో ప్రస్తుత విలువ $14,195కు చేరుకుంది. అంటే దాదాపు 15% లాభమన్నమాట. కాని ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదే సేకరించిన ప్రీమియం. ఏకంగా $4,500 ప్రీమియం కలెక్ట్ అయింది. అంటే మార్కెట్లో స్టాక్స్ విలువ కొద్దిగా అటూ ఇటూ అయినా సరే, మనం కలెక్ట్ చేసిన ఈ ఆప్షన్స్ ప్రీమియమే ఆ నష్టాలను కవర్ చేసి పోర్ట్ఫోలియోను లాభాల్లో నిలబెట్టింది. నిజానికి ఇదే ఈ వ్యూహం యొక్క అసలైన బలం. ప్రతి ప్రయాణంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి కదా. అదే మన రెండవ దశ, చిన్న ఖాతా అవరోధం. తక్కువ ధరగల స్టాక్స్తో డీల్ చేసేటప్పుడు ఎదురయ్యే వాస్తవాలు ఏంటి? ఇదంతా వినడానికి చాలా బాగుంది. నెలకు 5.5% వరకు ప్రీమియం రాబడి సాధించడం నిజంగా గ్రేట్. కానీ ఒక చిన్న రిస్క్ ఉంది. కవర్డ్ కాల్స్ విక్రయించడంలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే, మనం ఏ స్టాక్ మీదైతే కాల్స్ అమ్ముతున్నామో ఆ స్టాక్ ధర అకస్మాత్తుగా పడిపోవడం. ఇలా జరిగినప్పుడు భవిష్యత్తులో మంచి ప్రీమియంలు రాబట్టడం చాలా కష్టమైపోతుంది. ఇది పోర్ట్ఫోలియో యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్కు ఒక పెద్ద బ్రేక్ లాంటిది. ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. తక్కువ ధరగల స్టాక్లను, అంటే సుమారు $30 లోపు ఉన్నవాటిని పెద్ద పెద్ద స్థిరపడిన బ్లూచిప్ కంపెనీలతో ఒకసారి పోల్చి చూద్దాం. ఈ చిన్న కంపెనీలు కొన్నిసార్లు అద్భుతమైన గ్రోత్ చూపిస్తాయి, కాని వాటి ధరలు విపరీతమైన అస్థిరతకు లోనవుతాయి. బ్లూచిప్స్ లాగా నెమ్మదిగా, స్థిరంగా పైకి వెళ్లవు. ఈ ఊగిసలాట వల్లే కవర్డ్ కాల్స్ వ్యూహాన్ని దీర్ఘకాలం పాటు ఒకేలా కొనసాగించడం కాస్త కష్టమవుతుంది. అసలు మార్కెట్లో ఏం జరుగుతోందంటే, పెద్ద పెద్ద బ్లూచిప్ స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ భారీగా పెట్టుబడులు పెడతాయి. ఆ మద్దతు వల్ల ఆ స్టాక్స్ అంత సులభంగా పడిపోవు. కానీ ఈ చిన్న స్టాక్స్కి ఆ స్థాయి ఇన్స్టిట్యూషనల్ మనీ బ్యాకప్ ఉండదు. అందుకే అవి ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చినా సరే, వాటి ధరలు ఊహించిన స్థాయిలో స్థిరంగా పెరగవు. చిన్న అకౌంట్స్ మెయింటైన్ చేసేవాళ్లు ఈ చేదు వాస్తవాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. మరి ఈ అడ్డంకిని ఎలా దాటాలి? దానికి సమాధానమే మన మూడవ దశ, వ్యూహాత్మకం మార్పు. పోర్ట్ఫోలియో వ్యూహాన్ని ఒక లెవెల్ అప్గ్రేడ్ చేయడం. ఒకే వ్యూహానికి ఎప్పుడూ కట్టుబడి ఉండకూడదు. మన పోర్ట్ఫోలియో విలువ $10,000 నుండి $20,000 మార్కును దాటడం అనేది ఒక గొప్ప మైలురాయి. ఈ మూలగల స్థాయికి చేరుకోగానే మనకొక అద్భుతమైన అవకాశం వస్తుంది. అదేంటంటే, ఇక మనం ఆ అస్థిరమైన, తక్కువ ధరగల స్టాక్స్పై ఆధారపడాల్సిన అవసరం లేదు. నాణ్యమైన, స్ట్రాంగ్ పెట్టుబడుల వైపు మనం మారవచ్చు.
అకౌంట్ బ్యాలెన్స్ పెరిగిన తర్వాత బ్లూ చిప్స్ వైపు వెళ్లాలని అనుకుంటాం, కానీ యాపిల్ లాంటి కంపెనీలో 100 షేర్లు కొనాలంటే చాలా డబ్బు కావాలి కదా. ఇక్కడే మనకొక బ్రహ్మాస్త్రం లాంటి వ్యూహం పరిచయమవుతుంది. దాన్ని పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ లేదా షార్ట్కట్లో PMCC అంటారు. దీనిలో అసలు షేర్లకు బదులుగా సుదీర్ఘ గడువు ఉండే ఒక డీప్ ఇన్ ది మనీ లీప్స్ ఆప్షన్ కొనుగోలు చేస్తాం. ఇది అచ్చం షేర్లను కొన్నట్లే పనిచేస్తుంది, కానీ దానికయ్యే ఖర్చు మాత్రం చాలా తక్కువ. భారీ మూలధనం లేకుండానే ఖరీదైన బ్లూ చిప్స్ పైన కవర్డ్ కాల్స్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ వంతెన. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన వ్యూహం ఎలా మారిపోయిందో గమనించండి. AMD, నైక్, యాపిల్ మరియు మాస్టర్ కార్డ్ లాంటి ప్రపంచస్థాయి కంపెనీలకు ఈ PMCC వ్యూహాన్ని అప్లై చేయటం వల్ల మన అకౌంట్ యొక్క రిస్క్ ప్రొఫైల్ పూర్తిగా మారిపోతుంది. ఇవి చిన్న కంపెనీల్లాగా రాత్రికి రాత్రే కుప్పకూలిపోవు. మనం ప్రశాంతంగా, స్థిరంగా కాల్స్ అమ్ముతూ ఒక పక్క గ్రోత్ని, ఇంకో పక్క ప్రీమియంలని ఎంజాయ్ చేయవచ్చు. ఇక చివరిగా మన 4వ మరియు అత్యంత కీలకమైన దశ ఆర్థిక స్వేచ్ఛకు బ్లూప్రింట్. దీర్ఘకాలంలో సంపదను నిర్మించే మార్గం. ఇప్పటివరకు మనం విశ్లేషించిన డేటాను బట్టి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ తయారుచేద్దాం. ఇందులో 4 ప్రధాన అడుగులున్నాయి. మొదటిది, వీలైనంత ఎక్కువగా ప్రతి వారం డిపాజిట్లను ఆటోమేట్ చేయడం. రెండవది, ఫండమెంటల్గా దృఢంగా ఉన్న స్టాక్స్లో క్రమం తప్పకుండా డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేయడం. మూడవది, మూలధనం కాస్త పెరగగానే చిన్న స్టాక్స్ నుంచి బయటకు వచ్చి బ్లూచిప్ స్టాక్స్పై PMCC వ్యూహానికి మారడం. ఇక నాలుగవది, అత్యంత పవర్ఫుల్ అడుగు, నిరంతరం ప్రీమియంలను సేకరించడం. మార్కెట్లో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా సరే మనం కలెక్ట్ చేసే ఈ ప్రీమియంలే పోర్ట్ఫోలియోను ఎల్లప్పుడూ లాభాల బాటలో నడిపిస్తాయి. ఈ సెషన్ ముగించే ముందు ఇక్కడొక శక్తివంతమైన ప్రశ్నను వదిలేస్తున్నాను. ఈ నిరంతర ప్రీమియంలో దీర్ఘకాలంలో మార్కెట్ ఒడిదుడుకులను నిజంగా అధిగమిస్తాయా? ఖచ్చితంగా అధిగమిస్తాయి. మన కేస్ స్టడీలో స్టాక్స్ కాస్త తగ్గుముఖం పట్టినా ఆ $4,500 ప్రీమియం ఖాతాను ఎలా కాపాడిందో మనం కళ్ళారా చూశాం. చిన్న అడుగులతో మొదలుపెట్టి ఈ కవర్డ్ కాల్స్ వ్యూహాన్ని సరైన సమయంలో అప్గ్రేడ్ చేసుకుంటూ